యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా గడపడానికి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు మార్చి చదువుకుందాం. 9, 10, 11, 12 వచనాలు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనకి ఈ మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 12 వచనాల్లో 9వ వచనాలు అంటా ఉన్నారు. ఏమని అంటే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇక్కడ మనకు కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, ఈ లోకంలో మనం పాపులతో మనం సాంగత్యం చేసేవారుగా ఉండకూడదు. అంటే మనం పరిశుద్ధులతో మనం సాంగత్యం చేసేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, అయితే ఈ లోకపు అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే ఈ లోకంలో మనం ఏదన్నా పని చేయాలి, లేదంటే ఒక ఆఫీస్ ఉందంటే అన్ని రకాల వాళ్ళు కలిసి ఉంటారు. మనం ఆఫీసులో వర్క్ చేయాలంటే అందరితో మనం కలిసి ఉండవలసిందే. ఒకవేళ మనం పొలం వెళ్తాం, పొలం వెళ్ళినప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. పాపులుగా ఉండే వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. అయితే మనం వాళ్ళతో కలిసి పని చేయాలి. ఒకవేళ లేకపోతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అందరితో కలిసి పనులు చేసుకోవాలి, తప్పు లేదు. అయితే ఒక మాట అంటా ఉన్నాడు, స్పెసిఫిక్గా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే 11వ వచనంలో, ఇప్పుడు అయితే సహోదరులు అనబడిన వాడెవడైనను, సహోదరుడు అనబడిన వాడెవడైనను అంటే సంఘంలోనికి వస్తా ఎవరైనా పాపం చేసేవారుగా ఉంటే వాళ్ళు ఎలాంటి వారైనా ఏం చేయాలి, మనం వాళ్ళని వెలివేయాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, లోకం సంఘంలోనికి వచ్చేసింది. చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ వాడెవడైనా జారుడైనను, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయి ఉన్న ఎడల, ఇక్కడ మనకి 6 లక్షణాలు చెప్తా ఉన్నారు. దేవుని సంఘము అనేది పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడిగా ఉన్న సంఘంలోనికి తాగుబోతోళ్ళని, తిట్టుపోతోళ్ళని, లోభత్వం కలిగిన వాళ్ళని, విగ్రహారాధికుల్ని, ఇంకా జారుడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఎందుకు ఎలో చేస్తూ ఉన్నాం? అయ్యా నువ్వు భలే చెప్తున్నావయ్యా, మరి మా మందిరంలో సగం మంది పైన వాళ్ళే ఉంటారు, మేమేం చేయాలంటారు. లేదు,
మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం మానుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమనంటే లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు కానీ అయి ఉన్న ఎడల ఏమన్నారు చదవండి, అటివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి. అయ్యో నువ్వు భలే చెప్తున్నావు, మా పెద్దలందరూ బాగా తాగుపోతాడయ్యా అనొచ్చు. తప్పేది 100కి 100% తప్పే. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండవలసిందే. ఒకవేళ నేను ఈ మాట ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో అని నేను హైడ్ చేయొచ్చు, చెప్పకుండా ఉండొచ్చు. కానీ బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అదే తిట్టిపోతు కానీ, త్రాగుపోతు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని మందిరంలో నుండి వెలివేయండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళతో భోజనం కూడా మనం చేయకూడదు అని వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది. మరి మన సంఘాలు ఎట్లా ఉన్నాయి, మన మందిరాలు ఎట్లా ఉన్నాయి? చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులతో మన సహవాసం చేసేవారుగా ఉండాలి. మనం అనుకోవచ్చు, అయ్యా వాడికి ఎంత చెప్పినా తాగుతూ ఉన్నాడయ్యా, అయ్యా తిట్టిపోతాయా, వాడు ఎన్నిసార్లు చెప్పినా తిట్టేవాడుగానే ఉన్నాడు, అయ్యా వాడు లోబస్తుడయ్యా, వాడు లోబి, ఎవరన్నా మంచి స్థితికి వెళ్తూ ఉంటే వాడి లోభత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, మరి మీరు ఏం చేసేదని చెప్పి మనం సైలెంట్గా ఉండకూడదు. చెప్పాలి, ఒకసారి చెప్పాలి, రెండోసారి చెప్పాలి. అబ్బాయి నువ్వు తాగుతున్నావు, మంచోడు కాదు. అబ్బాయి నువ్వు తిట్టిపోతుగా ఉన్నావు, మంచోడు కాదు. నువ్వు మందిరానికి రావటానికి వీల్లేదన్నావు అనుకోండి, వాళ్ళు ఒకే మాట అంటారు, ఏమని, అయ్యా నీదా ఏంది మందిరం అంటారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మమ్మల్ని సరిచేస్తాడు, నువ్వేందయ్యా చెప్పేది, నీకేం తెలుసయ్యా అంటారు. కానీ చాలా జాగ్రత్త కలిగి ఈ లోకంలో ఉండాలి. ఎందుకన్నాడు చూడండి అక్కడ, వెలుపటి వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును కదా. వెలుపటి వారి గురించి మనం మాట్లాడటానికి లేదు. ఎవరైతే మందిరానికి వస్తూ ఉంటారో వాళ్ళని మనం ఖండించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాపులకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టే అనుకుంటారు. ఇది పరిశుద్ధమైన మందిరం. ఇందా చూస్తే ఒక మహానుభావుడు వచ్చి అక్కడ టాయిలెట్ పోస్తూ ఉన్నాడు. మందిరం అని ఇంకిత జ్ఞానం కూడా లేదు, నాకు మొహం కూడా సరిగ్గా కనపడలా. వాళ్ళకి వందనాలు చెప్పొచ్చు మనం. దేవుని సన్నిధి మందిరం ఉంది, పాటలు పాడుతూ ఉన్నారే, ఇక్కడ టాయిలెట్ పోయకూడదు, వచ్చిపోయకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. అందరు ఆడకు రావటం పోయిటు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపాత్ముల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించేవారుగా ఉండాలి. ఒకవేళ ఈ మాట మనం చెప్పామనుకోండి, అది కూడా బాధే. మనం సైలెంట్గా ఉండాలి, ఏం చేసినా సైలెంట్గా ఉండాలి, యేసుక్రీస్తు వారిలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మందిరం చాలా పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన మందిరం దగ్గర అపరిశుద్ధమైన పనులు చేయకూడదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా మసీదు ముందు అట్లా చేశారనుకోండి, ఏం చేస్తారు, పిలుస్తారు ముందు, రే ఏంట్రా నువ్వు చేస్తుందంటారు, ఇంతే. మరి మనమైతే సైలెంట్గా ఉంటాం. ఏదైనా గుడి ముందు చేశారనుకోండి, ఏమంటారు, రే నువ్వేంట్రా చేస్తున్నావు అంటారు. మరి మనం పిలిస్తే నీ ఏందంట, కరెంటు పోలుంది ఎక్కడ, బాగాలేదు, నా ఇష్టం, ఏదని చేసుకుంటా అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో పరిశుద్ధులతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. మనం పరిశుద్ధులతో మనం ఎప్పుడైతే మనం సహవాసం చేసేవారుగా ఉంటామో దేవుడు మన మధ్య ఉంటాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు అని మనం ఎట్లా చెప్పగలమంటే, దేవుడు మనకి కొన్ని సింబల్స్ చూపిస్తాడు. ఆయన సైలెంట్గా ఉండడు. ఈ లోకంలో మనం చేసే ప్రతి పనికి దాని ప్రతిఫలాన్ని మనం పొందేవారుగా ఉంటాం. మనం అనుకుంటాం, ఏముందిలే, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడలేదు కదా, నా మనసులో ఉన్న విషయం ఎవరికి తెలుసు, నేను పైకి పెద్ద మనిషిలాగా ఉన్నాను, మంచి పనులు చేస్తున్నాను, నేను చాలా పెద్ద బోధకుడిని అని చెప్పి అనుకుంటా ఉంటాం ఈ లోకంలో. కానీ దేవుడు మనల్ని పరిశీలన చేసేవాడుగా ఉంటాడు. అందుకే చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. 25:8, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మనలో నివసించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు మన యొక్క మందిరంలో ఉండాలి అంటే మనందరం పరిశుద్ధంగా ఉండాలి. అంతేగాని కొంతమంది ఒకలాగా ఉండి కొంతమంది ఒకలాగా ఉంటే దేవుడు మన మధ్యలో నివసింపడు. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో, వారి హృదయంలోనికి దేవుడు వచ్చి నివసిస్తాడు అని చెప్పి
దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకన్నాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మనం మందిరాన్ని ఒక పరిశుద్ధ స్థలంగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన దగ్గరికి రావాలి అంటే మనం దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. బాప్తిస్మం తీసుకొని బలలో చేతులు వేస్తూ ఎందుకు దేవుని పరిశుద్ధ స్థలానికి రాలేకపోతా ఉన్నాం? ఏముందిలయ్యా, సంఘ కూడికే కదా, రాకపోయినా ఏం కాదులే, ఆదివారం మేము ఆరాధన చేస్తున్నాం, బలలో చేతులు వేస్తున్నాం అనుకుంటాం. లేదు, మన జీవితంలో ప్రతిసారి మనం దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనం కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ మనం కడుక్కొని పరిశుద్ధంగా లేవనుకోండి, ఉదాహరణకి వారం మొత్తం మనం స్నానం చేయలే, ఎట్లా ఉంటుంది? 3 రోజులు స్నానం చేయకపోతే కంపు కొడతా ఉంటుంది. ఏ డియోడ్రెంట్ వాడినా సరే ఆ కంపు వదలదు. మరి అలాంటిది వారం రోజులు మనం దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఆదివారం వచ్చి నా అంత పరిశుద్ధులు లేడు, నా అంత పరిశుద్ధురాలు లేరు అన్నాం అనుకోండి, అది మనం అబద్ధం ఆడిన వారం అవుతాం. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో నివసిస్తాడు దేవుడు? ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారో వారిలో దేవుడు నివసిస్తారు. ఒకవేళ మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటే ఎవరైనా మనల్ని నిందిస్తే మనల్ని నిందించినట్లు కాదు, దేవుడిని నిందించినట్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం సైలెంట్గా ఉండాలి. ఒకవేళ మన మీద లేనిపోని అబండాలు వేస్తూ ఉన్నారనుకోండి, అది మన మీద వేసినట్లు కాదు. ఎవరి మీద వేసినట్లు? దేవుని మీద వేసినట్లు. పైన 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 కూర్చోమని, కాలు చెప్పుకోకూడదు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మన జీవితంలో జీవించేవారుగా ఉంటామో స్వయాన దేవుడే వచ్చి మన హృదయంలో ఉంటాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం పరిశుద్ధులతో సహవాసం చేయటం వలన దేవుడు మన దగ్గరికి వస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ మనం చూసినట్లయితే, ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు మనం బయట నుండి ఉదాహరణలు తీసుకోవాలని చెప్పలేదు దేవుడు ఎప్పుడు. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతారు, లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతారు, అమెరికా వెళ్ళిపోతారు, ఎక్కడికో అండమాన్ ఎక్కడికో వెళ్ళిపోతారు. చూడండి, మన జీవితంలో మనం ఎట్లా ఆదికాండం చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. చూడండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో దేవుడు మనతో ఏం చేస్తాడు? నడిచేవాడుగా ఉన్నాడు. హనోకు తన యొక్క జీవితంలో దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడో స్వయాన దేవుడు తనతో నడిచాడు. ఒకవేళ దేవుని కనిపించి ఉండొచ్చు, హనోకుతో నడుస్తూ ఉన్నాడు దేవుడు హనోకు గురించి ఆలోచించి, అబ్బాయి నువ్వు వచ్చేసే నాతో పాటు, ఇంకేముంటావు నువ్వు అని హనోకుని తీసుకెళ్ళిపోయాడు. అయితే హనోకుని తీసుకువెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, ఆ ఎక్స్పీరియన్స్ మనం తెలియటం కోసం దేవుడు ఆ పరలోకాన్ని కూడా చూపించాడు హనోక్కి, మనకు తెలియటం కోసం. దాన్ని కూడా గ్రంథస్థం చేశారు. కాకపోతే మనం దూరం మన అన్ని మట్టి పొరలు, మనకేం అర్థం కాదు. అయితే అది ఇంకా అది గ్రంథస్థం చేయబడింది. అది మ్యూజియంలో ఎప్పటికి కూడా దాచబడి ఉంది, ద బుక్ ఆఫ్ హనోక్ అని. దాంట్లో కొన్ని విషయాలు చెప్పడానికి కూడా నేను ఇష్టపడను, ఎందుకంటే మన మనసు మన తెలివి అంత సరిపోదు, అందరికీ ఒకే ఆలోచన ఉండదు, కాబట్టి నేను చెప్పను. అయితే హనోకు తన యొక్క జీవితంలో దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడో దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు. మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవునితో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, హనోకు తన యొక్క జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ దేవునితో నడవటం అనేది. ఎందుకంటే అప్పుడు హనోకు బైబిల్ లేదు, దేవుడు చెప్పిన యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున ఈ లోకంలో నడిచాడు, దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు హనోకును తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు మనకి ఒక బైబిల్ని ఇచ్చాడు, మనకందరికీ. దేవుడు మనకు ఒక 66 పుస్తకాలు ఇచ్చాడు దేవుడు. అంటే చాలా ఉన్నాయి, అయితే ఒక 66 పుస్తకాలని
గ్రంథస్థం చేసి పెట్టారు. ఈ 66 పుస్తకాలు మనం ఎందుకు చదవలేకపోతా ఉన్నాం? మనం ఈ లోకంలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి అనే విషయాలు మనకు తెలియాలంటే మనం బైబిల్ చదివేవారుగా ఉండాలి. మనం వినే బోధ కరెక్టే కాదా మనకు తెలియాలంటే మనం బైబిల్ చదవాలి. మనం వెళ్ళే మందిరం లేదంటే సంఘం అది కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలియాలంటే బైబిల్ చదివేవారుగా ఉండాలి. మనం బైబిల్ చదవటం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే బైబిల్ చదివేవారుగా ఉంటారో వారు స్థిరమైన విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉంటారు. స్థిరత్వాన్ని కలిగి అంతకంతకు వారు అభివృద్ధి చెందేవారుగా ఉంటారు, ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్న హనోకు తన యొక్క జీవితంలో దేవునితో వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి అక్కడ అంటా ఉన్నారు, ఏమనంటా ఉన్నారు, హనోకు తన యొక్క జీవితంలో హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. చూడండి అక్కడ కండిషన్ అక్కడ మళ్ళా దేవునితో నడిచిన తర్వాత. చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలా వయసు ఉందిలే, నేను తర్వాత వచ్చి నడుస్తాను దేవునితో, లేదంటే నాకు ఒక 40 సంవత్సరాలు రావాలి, లేదంటే నాకు ఒక 50 సంవత్సరాలు రావాలి, అప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తాను, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను, అప్పుడు నేను దేవునికి ఆరాధన చేస్తాను, బల్లో చేతులు వేస్తాను, అప్పుడు నేను నా జీవితాన్ని దేవునికి ఇస్తాను అనుకుంటాం. మనం ఈ లోకంలో ఆ విధంగా మనం జీవించకూడదు. ఎందుకంటే మనం దేవునితో నడిచిన తర్వాత దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. మనం దేవునితో నడవకుండా మనం ఈ లోకంలో కలిసిపోయి మన ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం? దేవుని వదిలిపెట్టేవారుగా ఉన్నాం. దేవునితో మనం నడవని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి అపోస్తల హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. చూడండి మన కొత్త నిబంధనలో కూడా ఈ హనోకు గారి గురించి రాస్తా ఉన్నారు. దేని బట్టి హనోకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు? దేని బట్టి? విశ్వాసము బట్టి. మరి మన జీవితంలో మనం ఎంత విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం? మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే ఎవరైనా బయట వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పాడు అనుకోండి, దాన్ని నమ్మేవారుగా మనం ఉంటాం. అపవాది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మనం దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. అపవాది మన దగ్గరికి వస్తుంది, మనం దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే అపవాది చెప్పే మాటలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అపవాది యొక్క మాటలు నమ్మి కుటుంబాల్లో సంతోషం లేని వారుగా జీవిస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఎవరి గురించైనా ఒక విషయం చెప్పారనుకోండి బయట వాళ్ళు, మనం ఏం చేయాలి? నువ్వేంద్ర బాబు చెప్పేది, నా తమ్ముడు ఎట్లా అంటాడో తెలియదా, లేదంటే నా అన్న ఎట్లా అంటాడో తెలియదా అని చెప్పి మనం చెప్పగలగాలి. అయితే మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా వింటాం, వాడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా వింటాం. విని ఒక విత్తనం నాటుకుంటాం. ఏమని? అరే పలానోడు, లేదంటే నా తమ్ముడు, లేదంటే నా అన్న ఎట్లాంటోడు అంట, నా గురించి ఎట్లా అనుకుంటా ఉన్నాడంట, ఈ మనిషి విన్నాడు కాబట్టి నా గురించి చెబుతా ఉన్నాడు అని మన హృదయం ఏం చేస్తామంటే మన యొక్క విశ్వాసాన్ని తగ్గించుకొని అవిశ్వాసులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. అయితే హనోకు తన యొక్క జీవితంలో చూడండి అక్కడ విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చూడండి ఎలాంటి అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు హనోకు. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి మరణించాలి అంటే ఎంతో శ్రమ పడాలి. ఆ వ్యక్తి మరణించాలంటే అంటే మరణ వేదన పడాలి. ఒక వ్యక్తికి మరణం రావాలంటే కష్టపడాలి. కష్టపడకుండా మరణం రాదు. చాలామంది అంటారు ఏమనంటే, అయ్యా పాపం అల్లాడిపోయాడయ్యా, చనిపోయేటప్పుడు చాలా బాధపడ్డాడు, మేము బాధ చూడలేకపోయాం అంటారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవునికి ఇష్టానుసారం విశ్వాసంతో ఈ లోకంలో చూడండి అక్కడ అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. మరి మన సాక్ష్యం ఎట్లా ఉంది? ఒరే వాడంత దౌర్భాగ్యుడురా అనేలాగా మనం ఉండకూడదు. ఒరే వాడంత దుష్టుడురా అనేలాగా ఉండకూడదు. వాడంత కోపిష్టోడురా అనేలాగా ఉండకూడదు. వాడంత వ్యసనపరుడు అని మనం అట్లా ఉండకూడదు ఈ లోకంలో. అరే ఓర్చుకోలేని వాడురా అనే విధంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మన యొక్క విశ్వాసము అనేది మన యొక్క క్రియలను బట్టి మనకు తెలిసిపోద్ది. మనం ఎలాంటి వాళ్ళము అనే విషయాన్ని మనల్ని బట్టి మనకు తెలిసిపోద్ది. ఒకసారి ఒక ఐన్స్టీన్ దగ్గరికి ఒక అతను వాళ్ళ పిల్లోడిని తీసుకొచ్చాడు. పిల్లోడిని తీసుకొచ్చి అయ్యా మా ఓడు ఎలాంటోడు, నువ్వు కొంచెం మాట్లాడి చెప్పు అని చెప్పి వదిలేసి పక్క వెళ్ళిపోతాడు.
అయితే ఐన్స్టీన్ ఆ పిల్లోడిని ఎంత ఏం అడిగినా మాట్లాడిపోయేసరికి వాళ్ళ తండ్రిని పిలిచి అడుగుతాడు. వాళ్ళ తండ్రి వచ్చి అడుగుతాడు ఐన్స్టీన్ని, అయ్యా ఏందయ్యా మా అబ్బాయి పరిస్థితి ఏంది, మా మా పిల్లోడి గురించి ఏంది, అసలు వాడి క్యారెక్టర్ ఏందని అడిగితే అప్పుడు చెప్తాడు ఐన్స్టీన్ ఏమనంటే, అయ్యా నేనేం చెప్పేదయ్యా, వాడు నోరు కూడా తెరవలేదు, నోరు తెరిస్తే వాడు ఎట్లాంటోడో నేను చెప్తాను, నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడలేదయ్యా, నేను ఇంకేం ఏం చెప్పను అన్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడతామో, ఎప్పుడైతే అనరాని మాట మనం మాట్లాడేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనం కోపంగా మాట్లాడతామో, ఎప్పుడైతే ఒక మూడో వ్యక్తి గురించి లేనిపోని అని మనం చెప్పేవారుగా ఉంటామో, అప్పుడు మన క్యారెక్టర్ మనకు బయటపడిద్ది. ఒకవేళ నా గురించి చెప్పారనుకోండి, 2 సార్లు 3 సార్లు నేను అనుకుంటా ఏమని, అరే అంతేరా వదిలేయటమే, దేవుడు ఉండాలి, అట్లా మనం వదిలేస్తాం, అది సెకండరీ. అయితే మన జీవితంలో విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు, ఈ లోకంలో ఎంతమంది వచ్చినా సరే నాకు ఎలాంటి భయం లేదని మనం నిలబడేవారుగా ఉండాలి. ఎందుకంటే సంసోన్ తన యొక్క జీవితంలో గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని సంహరించాడు. ఎందుకు దేవుడు అంత శక్తిని ఎందుకు ఇచ్చాడు? గాడిద దవడ ఎముక తీసుకున్నాడు. ఎముకతో ఎంతమంది చంపుతాడు? మహా అయితే చంపాలి, ఎంతమందిని చంపగలుగుతాడు? చంపలేరు, ఎందుకంటే 1000 మందిని చంపాడు. దేవుడు అంత శక్తిని ఇచ్చాడు. దేవుడు సంసోన్తో ఉండి యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో దేవుని యొక్క యుద్ధాన్ని మనం చూడాలి అంటే మనం దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకు మన జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగటం లేదు? ఎందుకు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు మనకు ఎందుకు జరగటం లేదంటే మనం దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో మనం జీవించడం లేదు, మనుషులకు ఇష్టలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఏదైనా పని జరిగించాలంటే ముహూర్తాలు చూస్తూ ఉన్నాం. అది అసలు చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముహూర్తాలు చూసి మనం ఏదైనా మొదలుపెట్టి నా జీవితంలో ఎప్పటి వరకు ఎప్పుడు నేను చూడాల, నేను అది బాహ్యంగా నేను చెప్పగలను. ఇంకో విషయం ఏంటంటే అది చూసేది ఎవరయ్యా అంటే ఇక నేను డాష్ పెట్టేసి అక్కడ నేను దాని గురించి మాట్లాడను. మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇదయ్యి మళ్ళీ నా గురించి తప్పు కనుక్కొని ఇవన్నీ మనకెందుకు? సరే, మన జీవితంలో దేవునికి ఇష్టలంగా ఉండాలి అంటే ఈ లోకాను ఆచారాలు మొత్తం మనం వదిలేసేయాలి. దేవుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, వందనాలు, పలానా రోజు మా పెళ్ళిళ్ళప్పుడు కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నాం, ముగ్గురం కూర్చున్నాం, పలానా డేట్, పలానా రోజు, రైట్, అంతే అయిపోయింది, అంతే. ఏదైనా చేయాలనుకున్నప్పుడు పలానా సార్ ఇట్లా చేద్దాం, ఓకే రైట్, అంతే. ఎప్పుడు ఎక్కడ చేయలే. ముహూర్తాలు చూసి పెట్టిన ఏమన్నా నిలబడుతున్నాయా? మరి అప్పుడు వెళ్ళి అడగవచ్చుగా, అయ్యా నువ్వేగా చెప్పింది, పలానా చూసి చెప్పావు, పలానా రోజు మంచిదని. మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే ఇష్టలంగా ఉంటామో, ఇది చాలా కష్టమైన విషయం. ఏందయ్య నువ్వు చెప్పేదంటారు? ఏంది కాదు, దేవునికి ఇష్టలంగా మనం ఉంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలం. మన జీవితంలో అద్భుత కార్యాలు మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? మన జీవితంలో మనం నష్టాలని మనం ఎందుకు చూస్తూ ఉన్నాం? మన జీవితంలో మనం కష్టాలని మనం ఎందుకు చూస్తూ ఉన్నాం అంటే మనుషులకు ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు యెహోషువ అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమని ఆజ్ఞిస్తామన్నాడు? పరిశుద్ధపరచుకోమన్నాడు. అయితే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఏది చేయాలన్నా సరే ఎందుకు అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది, అప్పుడు మంచిది, ఇప్పుడు మంచిది. ఎవరు పెట్టారు ఇవన్నీ? వాటిని గురించి తీర్పు తీర్చకూడదు. అది వాళ్ళ అల్ప విశ్వాసం, మనం ఏం చేయలేం. వాళ్ళ విశ్వాసం మనం వదిలేద్దాం. అయితే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చూడాలి, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే మనం పరిశుద్ధపరుచుకునేవారుగా ఉండాలి. ముహూర్తాలు మనం చూడకూడదు. ముహూర్తాలు చూస్తే మనం అద్భుత కార్యాలు మనం చూడలేము. దీన్ని మనం గ్రహించాలి, ఆలోచించాలి, మనం మారాలి. ఒకవేళ మనం అలాంటి బోధలో ఉంటే బయటికి వచ్చి మనం నిజమైన బోధలో ఉన్న మందిరానికి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుణ్ణి మన నోటి ద్వారా మనం ఆరాధించేవారుగా ఉండాలి, మన నోటి ద్వారా మనం స్తుతించేవారుగా ఉండాలి.
ఏదో ఊరికి వెళ్ళి కూర్చొని వచ్చే సహవాసంలో మనం ఉన్నాం అనుకోండి, మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలుగుతాం? పరిశీలన చేసుకోవాలి. అయ్యా ఇదే బాగుందయ్యా, చక్కగా వెళ్ళి కూర్చొని వస్తున్నాం, బల్లో చేతులు వేసే పని లేదు, ఆరాధించే పని లేదు, ఏ గొడవ లేదు, ఎవరు అడగరు, ఏదో ప్రార్థనకి వెళ్ళి వచ్చినట్టుంది అనుకుంటే ఉపయోగం లేదు. మన జీవితంలో మనం దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుడు నాకు అద్భుత కార్యాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, నేను చేసే పనిలో దేవుడు నాకు తోడుగా ఉండాలి, మంచి ఫలాన్ని ఇవ్వాలి, మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి, మంచి దీవెనలు ఇవ్వాలి, నా బిడ్డలు ఎంతో ప్రయోజకులు అవ్వాలి అని మనం ఆశపడతా ఉన్నట్లయితే ఎలాంటి ఉపయోగం లేదు. ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తామో దేవుడు మన కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఎందుకంటే అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని ఆజ్ఞ ఇచ్చాను, జనులకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి ఈ ఆజ్ఞను మనం పాటించాలి. మనం వ్యసన పడకూడదు, మనం తొట్టులు పడకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అరే ఒకవేళ మనం వాక్యం వచ్చిందనుకోండి, వీటిని అన్వయించుకొని చాలా తెలివిగా ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, అయ్యా పలానా ఆయన నీ గురించే చెబుతున్నాడయ్యా, నువ్వు నీ మందిరంలో చేయవు కదా, నీ గురించే చెబుతున్నాడని చెబుతారు. వాళ్ళు నన్ను చూసి ఏం చేస్తారంటే మొహం పక్కకు తిప్పుకుంటారు. అవి ప్రాక్టికల్ నేను చూస్తానేమంట. పక్కకు తిప్పుకున్నారు. మనం వాక్యానుసారంగానే వెళ్ళాలి. ఎందుకంటే వాక్యానుసారంగా వెళ్తేనే దేవుడు మనకి అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధపరుచుకునేవారుగా ఉండాలి. ఆదిమ సంఘం ఏం చేసిందో చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చాలు చూడండి, పౌలు గారి చేత అనేకమైన అద్భుతాలు చేయించాడు. ఎందుకు చేయించాడు? యేసుక్రీస్తు వారు వెళ్తా మీరు అనేకమైన అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, దెయ్యాలను వదిలిస్తారు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? వాక్యానుసారం మనం జీవించడం లేదు. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారి సంఘాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, వారి కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. దేవుడు చేయిస్తాడు. ఎప్పుడు చేయిస్తాడు? వాక్యానుసారంగా ఉన్నప్పుడు. ఆచారపరమైన భక్తి లేనప్పుడు చేపిస్తాడు. ఆచరణకరమైన భక్తి మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతాము. కానీ మనం ఏం చేస్తామంటే మన మనసు ఎలాంటిదంటే అందరినీ ఆదరించే మనసు, విశాలమైన మనసు మనది. వాళ్ళు చేసే తప్పని మనం తెలిసినా సరే అయ్యగారు అని మనం ఏం చేస్తాం? విశాలమైన మనసుతో మనం ఏం చేస్తాం? ఆహ్వానించే మనసు. నేనైతే అట్లా ఎవరన్నా ఉంటే నేను ఇంట్లోకి కూడా అడుగు పెట్టినవాడిని. నేను అంత కఠినంగా ఉంటాను నేను. మన జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటామో మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మనం రక్షణలో ఉండగలుగుతాం. దేవుడు మనల్ని చూసి మనల్ని ఇష్టపడేవాడుగా ఉంటాడు. మనుషుల మొహం చూసి మనం ఎవరో ఏదో అనుకుంటారేమో, లేదంటే మన గురించి వేరే రకంగా అనుకుంటారేమో, అది ఇదని చెప్పి ఎప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే మనం వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి 8వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుడి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి పొందెను. చూడండి, ఆదిమ సంఘం పరిశుద్ధంగా జీవించింది. ఆదిమ సంఘం ఎలాంటి ఆచారాలు పాటించలేదు. ఆదిమ సంఘం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించింది. ఆదిమ సంఘం దేవుని యొక్క మందిరంలో ఎలాంటి అలజడులు లేని భక్తిని పాటించింది. కాబట్టి దేవుని యొక్క అద్భుతాలు చూడగలిగింది. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఎంటర్టైన్మెంట్ కావాలి అని ఆశపడే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం.
అయ్యా మన దగ్గర బోరు కొట్టేసిద్ది. ఏది? వాక్యంలాగా చెప్తే బోరు కొట్టిద్ది. వాక్యంలాగా కాకుండా మనం ఏదో కల్పించేసి వాక్యంలో సారం లేకుండా, ఒక ఉదాహరణకి మనం చెరుకు రసం తాగాలనుకున్నాం. చెరుకు రసం ఒక సగం ముక్క పెట్టేసి తీసాడు, రసం తీసి ఆ దాంట్లో మొత్తం నీళ్లు పోసాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? బాగా బాగా పంచదార వేసి మంచి చల్లటి నీళ్ళు పోసేసి ఇస్తే బాగానే ఉంటుంది. అట్లా కాకుండా మంచి నీట్గా ఒక 4-5 గెడలు పెట్టి మంచి నీట్గా చేసి ఇచ్చాడు అనుకోండి, అవి రెండిట్లో మనకు ఆరోగ్యం ఏది? ఎక్కువ వాడిపెట్టి చేసింది మనకు ఆరోగ్యం, ఏదో అరముక్క పెట్టి చేసింది మనకు ఆరోగ్యం కాదు. మరి అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించేమనుకోండి, మరి మనం ఆత్మీయంగా ఎట్లా బలాన్ని పొందుతాం? ఓదంగానే కింద పడిపోతాం. అందుకే ఎవరే చెప్పినా దాన్నే నమ్ముతాం. అందుకే మనం ఎట్లా ఉంటామంటే గాలికి చెదరగొట్టబడే పొట్టు వలే ఉంటాం. అయ్యా నువ్వు అక్కడ వాక్యమేనయ్యా, ఎక్కడే వాక్యమయ్యా, ఇంకా చోట వాక్యమేనయ్యా, ఎక్కడైనా మరి ఎరుసలేం వెళ్ళొచ్చురా డైలీ ప్రతి ఆదివారం, డబ్బులు అవుతాయి అంటాం. సరే, మన జీవితంలో వాక్యానుసారంగా ఈ లోకంలో ఉండాలి. మన జీవితంలో స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారుగా మనం జీవించాలి. ఇవన్నీ చేయకుండా నాకు ఆశీర్వాదం కావాలి, నా బిడ్డలు దీవించాలి, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నేను మంచి ఉన్న స్థితికి పోవాలంటే దేవుడు కూడా మనల్ని చూడడు. మన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. చూడండి, అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను మహత్కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా మాట్లాడతారో దేవుడు అక్కడ అద్భుతాలు చేయించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ నేను మాట్లాడవచ్చు సైలెంట్గా, ప్రియులారా దేవుడు మంచివాడు, ఆయన మనకి ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తాడు, మన జీవితాలు బాగుపడాలంటే మీరు మంచిగా ఉండాలి అని మాట్లాడవచ్చు. కానీ దానివల్ల మనకు ఉపయోగం లేదు. మన జీవితంలో ఆశీర్వాదం మనం పొందలేము. వాక్యంగా ధైర్యంగా మనం చెప్పేవారుగా ఉండాలి. ఎట్లా చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? నీకు వాళ్ళ గురించి ఎందుకు, నీకు వీళ్ళ గురించి ఎందుకు, మనం ఎవరి గురించి మనం చెప్పం. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా ప్రకటించినప్పుడు ఆ వాక్యం చేత పడవబడి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. వాళ్ళు మారితే చాలా వందనాలు దేవునికి, ఎందుకంటే వాక్యం ద్వారా మారుతారు. వాళ్ళు మారరు. అందుకన్నాడు ఇక్కడ ఏమనంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తూ ఉంటారో, ఎవరైతే వాక్యానుసారమైన సహవాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ప్రతి ఆదివారం బలలో చేతులు వేసే అనుభవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తన నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించే అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. నేను వెళ్తున్నాను, సైలెంట్ కూర్చుంటున్నాను, ఏదో ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నట్టు 4-5 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ఆమేనంటే అది ఆరాధన కాదు. మనం నోరు తెరిచి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని యొక్క బలలో మనం చేతులు వేసేవారుగా ఉండాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటే దేవుణ్ణి కాదు మనం ఆరాధించింది, లోకంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఎవరైతే ధైర్యంగా మాట్లాడతారో వాళ్ళంటే కోపం. అందుకే రీసెంట్గా మనం చూసాం, ప్రవీణ్ పగడ అలాగ ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు. ఎవరైనా సరే ఆయన ధైర్యం ఎక్కువ, టప్మని లేపి పడేశారు అంతే. ఏంది నువ్వు చెప్పేదని ఉంచరు, జనాలకు ఇష్టం ఉండదు వాళ్ళంటే. మన జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలి. అందుకే అన్నాడు, ప్రభువు వారి చేత సూచక క్రియలను మహత్కార్యాలను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. అద్భుత కార్యాలు మనం చూడాలి, ఆశ్చర్యకార్యాలు మనం చూడాలి. అలాంటి సహవాసంలో మనం ఉండాలి, అలాంటి మందిరంలో మనం ఉండాలి, అలాంటి ఆరాధన మనం కలిగి ఉండాలి. మరి మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తూ ఉంటామంటే ముఖస్థుతి చేసే ఆరాధన మనం చేసేవారుగా, ముఖాలు చూస్తాం, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, మనకి ఇష్టం. బైబిల్ తీసి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, మన కుటుంబాన్ని వాక్యంలో నడిపించుకోవాలి, దేవుడు ఎట్లా చెప్తున్నారు,
ఏం తెలియదు. ఎందుకంటే మన జీవితంలోకి పాపం ఆ విధంగా వచ్చింది. ఒక ప్రశ్న అడుగుతాం. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మాంసాహారం తినే సింహాలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏం తినేవి చెప్పండి? సింపుల్ క్వశ్చన్ ఇది. అంటే మీ అంత అనుభవం లేదు నాకు అంటే, అనుభవం లేదంటే కొంతమంది అభిషేకం లేదని బయట చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అట్లయినా నా పేరు చెప్పుకుంటున్నారు. అభిషేకం లేకపోతే దేవుడు ఎంత పని చేయించుకోడు. మన మందిరంలో అన్ని కార్యాలు జరగవు. సరే, క్వశ్చన్ ఏమడిగాను? సరే, ఈ క్రూర మృగాలు ఏది సింహాలు కానీ పులులు కానీ నక్కలు కానీ ఇవి తింటా ఉంటాయి కదా, నా వైపు చూడాలి. దేవుడు సృష్టిని చేసినప్పుడు అవి దేని తిన్నాయి చెప్పండి? మాకేం తెలుసు దేవుడు సృష్టి చేసినప్పుడు ఏం తిన్నాయి అంటారా? చూడండి, ఆదికాండం చదువుదాం ఒకసారి మనం. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఈ వాక్యం మనం కొన్ని వందల సార్లు చదివాము. నేను సింపుల్గా ఒక చిన్న మాట అడిగా, ఏం అర్థం చేసుకుంటున్నాం వాక్యాన్ని మనం? ఇప్పుడైనా అర్థమైందా? లేపాలి, పక్కన లేపాలి, నా వైపు చూడాలి. ఏం అర్థం అని చెప్పండి? క్రూర మృగాలు దేవుడు చేసినప్పుడు ఏం తిన్నాయి? ఇంకోసారి చదవండి ఆ వాక్యం. ఏం తిన్నాయి? చెట్లు తిని బతికినాయి. అందుకంటున్నాడు చూడండి, ప్రాకు సమస్త, చూడండి మళ్ళీ చదువుతాను. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, భూమి మీద ఉండే ప్రతి జంతువు, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగును. పచ్చని చెట్లు ఆహారము, అన్ని శాకాహారులుగానే ఉన్నాయి, ఏది మాంసాహారాన్ని భుజించలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఓకేనా? ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. మరి మనం ఎన్నిసార్లు మనం దేవుని వాక్యాన్ని చదివినా దాన్ని ఎందుకు మనం గ్రహించలేకపోయాం? అయ్యా మేము అంత అట్లా కాదు, నేను పేరుకు చదవాలి, నేను ఇన్నిసార్లు చదివానని చెప్పి లెక్క నాకు రావాలి, నేను ఇన్నిసార్లు అట్లా లెక్క కోసం మనం బైబిల్ చదవకూడదు. వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యాన్ని గ్రహించి, వాక్యం ఏం చెప్తా ఉంది, నేను ఎట్లా ఉన్నాను, నా బ్రతికి ఎట్లా ఉంది, అది గ్రహించి మనం ఈ లోకంలో నడుచుకునేవారుగా ఉండాలి. అట్లా గ్రహిస్తే ఇన్ని శాఖలు వచ్చే కాదు. క్రైస్తవ్యంలో అందరితో ఒకటిగానే ఉండేది. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే ఒక క్రమాన్ని పెట్టి ఉన్నారు, అదే క్రమంలో అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎన్ని క్రమాలు వచ్చినాయో. కాబట్టి మన యొక్క జీవితంలో అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క పరిశుద్ధులతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో అందరూ ప్రార్థన చేస్తారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తారు. మరి వారి ప్రార్థనలు దేవుడు వినటం లేదు. ఎందుకు వినటం లేదు? వినాలిగా, దేవుడు మన ప్రార్థనలు వినాలిగా. అయ్యా నేను మందిరానికి వెళ్తున్నాను, నేను పలానా చోటకి వెళ్తున్నాను, ఎందుకు వినటం లేదంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. 8:4. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మన ప్రార్థనలు పరిశుద్ధంగా ఉంటే అప్పుడు మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తాయి. నేను ఒకరి మీద కోపాన్ని పెట్టుకొని, ఒకరి మీద క్రోధాన్ని పెట్టుకొని, ఒకరు ఎదుగుతూ ఉంటే నేను సహించలేని గుణాన్ని పెట్టుకొని, నేను దేవునికి ఆరాధన చేస్తున్నాను, నేను దేవునికి అది చేస్తున్నాను, నేను దేవునికి ఇది చేస్తున్నాను అని చెప్పుకుంటా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమనంటే అక్కడ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, ఎవరితో కలుస్తూ ఉంది? పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఏం చేస్తూ ఉంది? దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దూత తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి. దూత మన ప్రార్థన తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఈ లోకంలో చిన్న విషయానికి మనం అబద్ధం ఆడతాం. చిన్న విషయానికే
టక్మని ఆడతాం, దాంట్లో డౌటే లేదు. బైబిల్లో మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏమని? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నాం. మనం ఏం హత్యలు చేయట్లా, మనమేం మానభంగాలు చేయట్లా, మనమేమో మర్డర్లు చేయట్లా. అయితే చిన్న అబద్ధం ఆడుతూ ఉన్నాం. ఈ అబద్ధం ఆడి దేవుని యొక్క సన్నిధి నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, పరిశుద్ధంగా లేవు. కాబట్టి మన యొక్క ప్రార్థనలు దేవుడు వినటం లేదు, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఒక దూత రావాలి పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆ ప్రార్థన ఆ యొక్క తీసుకొని దేవుని దగ్గరికి చేరవేసేదిగా ఉండాలి. మనం పరిశుద్ధంగా లేవు కాబట్టి మన ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడే దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఈ లోకంలోనే. ఎందుకంటే వెళ్ళదు కాబట్టి దెయ్యం అంటాం దాన్ని. మన ప్రార్థన దెయ్యంగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరాలి. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. 5:8. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చూడండి, ఎక్కడున్నాయి ఆ ప్రార్థనలు? ఎక్కడున్నాయి? సువర్ణ పాత్రలో ఉన్నాయి. బంగారు పాత్రలో మన ప్రార్థనలు ఉండేవిగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు. మనం ఎంత పాపాత్ములమో, ఎంత దౌర్భాగ్యులమే. దేవుడు మనకి ఎంతో ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఇవ్వవలసిందని మనం తీసుకోకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దౌర్భాగ్యులము. దేవుడిచ్చే భాగ్యాన్ని మనం తోసివేసేవారుగా ఉన్నాము. మనకు భాగ్యం ఉంది. దేవుడు మన దేవుడు, ఆయన సర్వ సృష్టిని ఆయన చేసిన వాడు. ఆయన సృష్టి మొత్తం అయిందే. మరి అంతా అయింది అయినప్పుడు ఈ లోకంలో మనం ఎందుకు దిగులుగా ఉండాలి? ఈ లోకంలో మనం ఎందుకు ఉసూరుమంటా ఉండాలి? మనకు లోకంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఎన్నొచ్చినా నా దేవుడు నాకున్నాడు అని విశ్వాసంతో ఉండవలసిన మనము ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉసూరుమంటూ ఉంటాం. ఏదైనా చిన్న అనారోగ్యం వేస్తే ఎవరైనా ఒక మాట అన్నారే అనుకోండి, ఎంత బాధపడిపోతామో. నేను వాళ్ళ గురించి జాలి పడతాను. ఒకవేళ ఎవరైనా నన్ను అంటే, అరే పాపం, అయ్యో అనవసరంగా దేవుడితో పెట్టుకుంటున్నారే. ఎందుకంటే దేవుడి సేవకులతో పెట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టిమంతో సమానం అన్నారు కదా. నాకైతే ఎవరు శత్రువులు లేరు పాపం అని నేను జాలి పడతాను వాళ్ళ గురించి. మనం ఆ విధంగా మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? ఒకవేళ నేను అట్లా ఉండలేకపోతే నేను ఇట్లా చెప్పలేను డైరెక్ట్గా, ఏమని ఇట్లా ఉండాలి అని. నేను ఇట్లా ఉండాలి అని చెప్తున్నానంటే నేను ఆ విధంగా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతా ఉన్నా. మన జీవితంలో అనకూడని మాట అన్నప్పుడు వరలక్ష్మిని ఇంకొకడైతే కాలర పట్టుకొని తీసుకొచ్చి బజార్లో వేసి కొట్టేవాళ్ళు. నేను అట్లా చేయలే, జాలిపడ్డా. పోనీలే, దేవుని బిడ్డల్ని అంటా ఉన్నారు అనుకున్నా నేనైతే. కాబట్టి మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట అన్నప్పుడు బాధగానే ఉంటుంది. కానీ దేవుని శక్తిని మనం గుర్తించినప్పుడు మనం వాళ్ళ మీద జాలిపడే స్థితికి మనం ఆ విధంగా ఉండాలి అంతే. ఎందుకంటే మనం అలాంటి జీవితాన్ని, అంటే మనం అనుభవ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించగలిగితే అనుభవంగా మనం మాట్లాడగలుగుతాం. మన మాటలు 2 మాటలుగా ఉండవు. ఒక చోట ఒక మాట, రెండో చోట ఇంకో మాట, ఎప్పుడు మారుతూ ఒకే మాటగా ఉండాలి. ఆ విధమైన జీవితాలు మనం జీవించాలి. అదే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆయన మన యొక్క ప్రార్థనలో ఆ యొక్క బంగారు పాత్రలో పెట్టుకొని ఆయన తీసుకొని వెళ్తాడు. చూడండి, కొర్నేలి తన యొక్క జీవితంలో, కొర్నేలి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. ఎందుకంటే దేవదూతే కొర్నేలి దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎట్లా చేరింది?
ఫస్ట్ మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరేవిగా ఉండాలి. మన ధర్మకార్యాలు దేవుని దగ్గరికి మనల్ని చేర్చలేవు. ఈ మాట అంటే మండిపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మాట దగ్గర ఎంతటి చరిత్ర జరిగింది మీకు అందరూ తెలుసు. ఇంకా చరిత్ర జరుగుతూనే ఉంది. పీకేయాలని, తీసేయాలని, ఓడగొట్టాలని, ఎలగొట్టాలని ఇవన్నీ జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా దేవుడి సంకల్పం ఉంది కాబట్టి అది దేవునికి వదిలేద్దాం. సరే, చూడండి, ఇక్కడ దేవుంటా ఉన్నారు, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. చూడండి, దేవుడు మన ప్రార్థనలో మాట్లాడుకోకూడదు, ఎవరు మాట్లాడద్దు. దేవుడు మన ప్రార్థనలో జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. సహజంగా ఈ లోకంలో ప్రేమించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పెన్ను లేదంటే ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఇచ్చారనుకోండి, భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఎందుకు? అయ్యో ఫలానా నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది, లేదంటే మా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు అని భద్రంగా పెట్టుకుంటారు. ఎందుకంటే చూసుకోవడానికే ఏమున్నది అక్కడ, ఎందుకు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అయితే మన జీవితంలో దేవుడు మన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడు. ఆయన మన ప్రార్థనలు చూసేవాడుగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రార్థన ద్వారా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అని మనం గుర్తించేవారుగా ఉండాలి. మనకు అవన్నీ తెలీదు. ఎవరైనా ఒక మాట అన్నారంటే దులిపేయటమే, ఏం లేదు, అంతే. బజార్లు 4-5 బజార్లు అని పడతాయి, పెద్ద పెద్ద కేకలు, రంకెలు, ఎదురులేదు. పేరుకి మళ్ళా నన్ను మించినోడు లేడు, నన్ను మించింది లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లోకంలో మనం అట్లా ఉండి వేషధారుల వలె ఉంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాం అనుకుంటాం. ఏమని? నా ధర్మకార్యాలు బాగుండి ఏదో అందుకన్నాడు ఇక్కడ చూడండి, ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆ ప్రార్థనతో పాటు మన ధర్మకార్యాలు వెళ్ళేవిగా ఉండాలి. ఇవి చేయకుండా నేను మంచివాడిని, నా భార్య మంచిది, నా బిడ్డలు మంచివాళ్ళు, నువ్వు మంచివాడు కాదు అని ఎప్పుడు మనం అనేవాళ్ళుగా ఉండకూడదు. మనం చేసేది అదే. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని గ్రహిస్తే ధైర్యంగా మనం మాట్లాడగలుగుతాం. 1,00,000 మంది మన దగ్గరకు వచ్చి నిలబడినా దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన్ని యుద్ధం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చివరగా చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత కలిగి ఉండాలి మన జీవితంలో. పరిశుద్ధత అంటే ఎవరైనా డెవలప్ అవుతూ ఉంటే మనం మనసులో ఏందిరా ఈ పిల్లకాకి ఈడు ఎంత లేడు, నా ముందు పెరిగి పెద్దోడయ్యాడు, ఇన్ని చేస్తున్నాడు బాబు అని వ్యసనపడేవారుగా ఉండ. కొంతమంది ఏంటంటే ఆ కుటుంబాలు కట్టుకోవాల్సిన వాళ్ళు కుటుంబాలు కట్టుకోలేరు. కుటుంబాలు చల్లా చెదరైపోతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, అయినా అది గ్రహింపు రాదు. ఒకళ్ళ మీద పడి ఏడ్చేవారుగా ఉంటాం మనం. ఎవరన్నా ఏదన్నా పచ్చగా ఏదన్నా స్థలం కానీ పొలం కానీ కొనుక్కుంటే అది ఒక ఏడుపు. ఏదైనా కొంచెం డెవలప్ అవుతున్నారా అంటే అది ఒక ఏడుపు. అది పరిశుద్ధత కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేము అని మనం గుర్తించేవారుగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఎందుకంటున్నాడు చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడే. ఎందుకంటే మనం ఆ విధంగా ఉండలేం కాబట్టి ట్రై చేయండి అంటా ఉన్నారు. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం బయట నుండి మనకు శోధన వచ్చింది అనుకుంటాం. బయట నుండి రాదు, మన ఇంట్లో నుండే వచ్చింది శోధన. సహజంగా ఈ లోకంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేదంటే దేవుని పనిలో ఉన్నప్పుడు కానీ ఎక్కడో నుండి వచ్చింది అనుకుంటున్నాం శోధనలో. లేదు, మన ఇంట్లో నుండే బయటకు వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను మనం పోగొట్టుకోకూడదు. పరిశుద్ధతను మనం పోగొట్టుకోవాలంటే 1 సెకండ్ చాలు, అంతే. 1 సెకండ్ మనం పక్కన పెట్టామనుకోండి, ఏమైద్ది? ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఏమంటారంటే, అరే ఏంద్ర బాబు వీళ్ళే, జస్ట్ కొన్ని సెకండ్లో మన పరిశుద్ధతను మనం కోల్పోయేవారుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం పరిశుద్ధులతో మనం సాంగత్యం చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నాడు, మనతో నడిచేవాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రార్థనలో దేవదూతల చేత తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థనకి సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు.
ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. వీటన్నిటిని మనం గుర్తించి పరిశుద్ధులతో మనం సహవాసాన్ని కలిగేవారుగా ఉండాలి. ఎక్కడైతే వాక్యానుసారమైన జీవితాలు జీవించేవారుగా ఉంటారో వారితోనే సహవాసం చేయాలి. ఒకవేళ మనం పనికి వెళ్ళినప్పుడు ఉంటారు, పనులు అందరు కలిసే ఉంటారు, మనం వాళ్ళతో కలిసి పనికి వెళ్ళకూడదు అని ఉంది బైబిల్లోని. వెళ్ళకూడదు అని కాదు, వాళ్ళతో వెళ్ళి పనికి వెళ్ళొచ్చు. కానీ సంఘంగా మనం ఉన్నప్పుడు, మందిరంగా మనం ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఏం చేయాలి? తోలేసేయాలి, వెలివేసేయాలి, ఒకవేళ అలాంటి జీవితాలు జీవించేవారుగా ఉంటే. కాబట్టి మనందరం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో, ఒకవేళ మనం పరిశుద్ధత లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామేమో, ఈ లోకంలో మనం క్రోధాన్ని లేదంటే ఎవరి మీదైనా కోపాన్ని కలిగి ఉన్నామేమో, వీటన్నిటిని ఒకసారి మనం వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకొని, ఒకవేళ ఉంటే వాటన్నిటిని మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మలను నేను పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు నాయన, ఈ లోక ఆచారాల వైపు మేము చూడకుండా నాయన, మీ వైపు చూస్తూనైనా మీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా. మీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినైనా మిమ్మల్ని ఆనుకొని జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ ధైర్యంగానైనా మీ యొక్క మాటలనైనా మాట్లాడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు తప్పుల్ని ధైర్యంగా ఖండించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎలాంటి అపవాదినైనా వారితో మాట్లాడినప్పుడు అపవాదిని దూరంగా వెళ్ళగొట్టేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మా జీవితాల్లో ఎప్పటివరకునైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకున్నైనా సజీవ లెక్కలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎవరైతే ఒక వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారి మనసులను కరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారికి మారు మనసు కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు బాప్తిస్మం తీసుకొని మీ యొక్క బలలో చేతులు వేసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకొని మిమ్మల్ని ఆరాధించకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారు తప్పు తెలుసుకొని మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే మీ యొక్క ఆరాధన క్రమాన్ని లేనివారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి, ఆ తప్పు తెలుసుకొని అయినా ఆరాధన క్రమాన్ని కలిగి ఉండవలసిందిగానైనా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా తండ్రి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మీ యొక్క వాక్యాన్ని మేము చదివి గ్రహించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. గ్రహింపగలిగిన ఆత్మను ప్రసాదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నైనా రేపు విడుదలయ్యే 10th క్లాస్ పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారందరూ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరి బిడ్డలనైనా వారినైనా మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ, డిఎస్సీనైనా బ్యాంకు, ఆర్ఆర్బి వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా, మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మీ వైపు చూస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మీరు ఎంతో గొప్ప దేవుడుగా ఉన్న సమస్తం మీవి తండ్రి. మీరు అద్భుత కార్యాలు చేసేవారుగా ఉన్నారు తండ్రి. అయ్యా, మీ మందిరంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా అనేకమైన కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అనేకమైన బిడ్డలను, అనేకమైన కుటుంబాలనైనా అనేకమైన కార్యాలు జరిగించి నా దేవుడు నాకు ఈ కార్యం చేసాడని చెప్పి సాక్షులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ మీ యొక్క రాజ్య వ్యాప్తుల్లో పాత్రలుగా ఉండలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మేమందరం పరిశుద్ధత కలిగి అందరితో సమాధానం కలిగి ఉండేలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పటివరకునైనా మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, మీకు వాక్యం అనే ఖడ్గాన్ని ఈ లోకంలో మేము ధరించినైనా మీ యొక్క వాక్యపు ఖడ్గం చేతనైనా ఈ యొక్క లోకంలో ఈ యొక్క యుద్ధాన్ని చేసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఆనుకొని ఉండేలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్న తండ్రి. ఎవరైతేనైనా మనసులో ఏ బాధ కలిగి ఉన్నారో తండ్రి, ఏ వేదంతో వచ్చి ఉన్నారో, ఏ చింత కలిగి ఉన్నారో ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. సంతోషంగా వారి ఇంటికి వెళ్ళలాగినా తగిన సహాయం చేయండి తండ్రి. వారికి మంచి తేలికైన మనసును కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా మారు మనసు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. బాప్తీసం తీసుకున్న వారినైనా వారి భక్తి జీవితంలో వెనకబడకుండానైనా వారు అంతకంతగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబాన్నైనా నూరంతలుగా ఆశీర్వదించమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబంనైనా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకొని మీలో చేర్చబడ్డానికి తగిన సహాయం చేయండి తండ్రి.
అనేక మంది యవన బిడ్డలనైనా మీ యొక్క సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు తండ్రి. మీ యొక్క సన్నిధిలోకి వస్తే ఆశీర్వాదం అని తెలుసుకొని తండ్రి, ఆ యవన బిడ్డలందరూ మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఎవరైతేనైనా మీ యొక్క సన్నిధిలోనైనా మీ ఆ యొక్క ఆశీర్వాదాలు పొందినైనా మీకు సాక్షులుగా ఉండేలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పటివరకునైనా మీ సన్నిధిని మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.